ఈ వ్యక్తి మామూలోడు కాదు, ఈ వ్యక్తి మామూలోడు కాదు. వాడి పరిస్థితిని బట్టి అర్థమవుతుంది వాడు ఎంత తేడా అయితే దేవుడు ఆ గతి పట్టించాడో అని ఒకడు నాతో అన్నప్పుడు నేను అన్నాను, మెరుగా ప్రతి ఒక్కరిని చూసి అంతే అంటున్నావు. భక్తులకు కూడా కష్టాలు వస్తాయి. భక్తులు ఏబుకు వచ్చినాయి కష్టాలు, మరి ఏబు తేడానా? ఎంత నీతిమంతుడు ఏబు. భక్తులకు కూడా వస్తాయి, ప్రతి ఒక్కళ్ళని అలా అనవద్దు. అంటే నిజంగానే కొంతమంది భక్తులకు వచ్చినాయి, నిజంగా వాళ్ళు దేవుని సన్నిధిలో గోజాడుకున్నారు, పరీక్షాకాలం పూర్తయిపోయింది, బాగుపడ్డారు, ఈరోజు ఆశీర్వదించబడిన పరిస్థితుల్లో ఉన్నారు రెండంతలుగా. కొంతమంది విషయంలో నాతో అన్నోడి మాటలే నిజమైనవి. వీడు ఎంత తేడా అయితేనో ఈ గతిడికి వచ్చిందంటే నిజమే అనిపించింది నాకు. ఎందుకంటే అన్నీ బెండ్ అయిపోయినా ఆడి పవర్ తగ్గట్లా, సరుకంతా డ్యామేజ్ అయిపోయినాడు అంటున్నాడు, ఇంచు తగ్గట్లా. ఊరిడు దుంప ఇంత మిడిమేల మీద నాకు మైండ్ పోయింది అసలు. కొంతమంది మనుషులు అలా హృదయ కాఠిన్యాల ఆ టెంపర్ విరిగిపోవాలి కదా, విరిగిపోవాలి కదా. నడమంత్రం పనికిరాదు కదా, మిడివేళ పనికిరాదు కదా. ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ చెప్తున్నా, మీరు దేవుని మాటలు వింటారు కాబట్టి చెబుతున్నాను, మిడివేళం ఎప్పుడు మంచిది కాదు, నడమంత్రం ఎప్పుడు మంచిది కాదు, తుంచిద్ది మనల్ని. దీన మనసు అంత గొప్పది లేదు. బాయ్ ఏ మనసు అది నా యేసై చెప్పేది. పరీక్షించుకోరా, ఎందుకు ఈ గతి వచ్చిందో పరిశీలించుకో, ఎందుకు నాకు ఈ కర్మ పట్టింది పరిశీలించుకో. దేవుడు నిన్నే స్ట్రైట్గా టార్గెట్ చేసి మాట్లాడుతున్నప్పుడు సిగ్గు తెచ్చుకోరా, మార్చుకో, మారు మనసు పొందు. దేవా నేను తేడా పడ్డా, నన్ను క్షమించయా, నీ విరిగిపోయా, దేవుని ముందు విరిగిపో, ఆ దరిద్రాన్ని వదిలిపెట్టు, ఇకనన్నా బుద్ధి మార్చుకో. చింత తెచ్చింది, ఇంకా పులుపు చావాలి కదరా. నేను ఒక ఆయన చూశాను, మంచంలో ఉన్నాడు, కాలు చెయ్యి బెండై, ఆ పక్క కర్ర ఉంది, ఈ చెయ్యి ఇట్లా పోయింది, ఆ కాలు అట్టు పోయింది. భార్య ఏదో చెబుతుంది, చెబితే ఈ చెయ్యి ఇట్టు పెట్టుకుని, నా కాలు అట్టు పెట్టుకొని ఆయన కర్ర తీశాడు, ఆంచుని లాగాడు. ఊరే ఆ మిడివేళ వల్లే కదా గతి పట్టింది నీకు. ఒక చేతితో కర్రలాగి కొట్టబోతున్నావు ఆమెని, నీకు అన్నీ అవి చెయ్యాలా, ఆమె ఎత్తిపోయాలా, సమస్తం నీకు కార్యక్రమాలు అన్నీ చేయాలా, పొలానికి పోయి చాయగిరి చేసుకొచ్చి నువ్వు వేబే అంటే నువ్వు అంత అన్నం పెట్టాలా, నీకు అన్నీ చేయాలా. అంత చేసేదాన్ని ఏదో ఒక మాట చెప్పిందని కర్రలాగుతున్నావు అండి. మిడిమేళం ఏ మిడిమేళం అది? అన్నీ మన స్వాధీనంలో లేవమ్మా. కొన్నిసార్లు పరీక్షలను బట్టి కొన్ని సమస్యలు వస్తాయి, భక్తులకు కూడా వస్తాయి, కొన్నిసార్లు నడమంత్రాన్ని బట్టి వస్తాయి. అందరు నోరు తెరిచి చెప్పండి, అందరు మీరు చెప్పడా వస్తాయా? 38 సంవత్సరాల జబ్బోడికి అందువల్లే వచ్చిందంట, యేసై చెప్పాడు, నాకు తెలియదు. ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండాట్లే కన్నా పాపం చేయొద్దు. ఎవరికి ఏ జబ్బు వచ్చిందో తెలియదు, నాకేదో వచ్చిందో మీకేదో వచ్చిందో. వచ్చిన వాళ్ళని ఎగతాళి చేయట్లా, నేను వచ్చిన వాళ్ళని ఎగతాళి చేయట్లా. కొంతమంది భక్తి పరులకు వస్తాయి అలాంటి జబ్బులే. ఏముకో రాలేదా జబ్బు? ఎంత అవమానకరమైన జబ్బు అంటే, పాపం ఎవరి ముందైనా సరే అదే పనిలో ఉంటాడు ఆయన. ఎలర్జీ, చిల్ల పెంకుతో గీకినా ఆ బాధ తగ్గదు ఆయనకి, అంత అవమానకరమైన జబ్బు. మరి భక్తుడికి వచ్చింది, భక్తులకు కూడా వస్తాయి. వచ్చిన వాళ్ళలా మిడిమాల పళ్ళు నడమంత్ర పళ్ళు అనుకోవద్దు, కానీ కొంతమందికి మాత్రం ఎందుకు వస్తాయి? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అయ్యో నా కర్మ ఇలా కాలిందంటే దీనివల్లే కదా, ఈ పాపమే కదా అని ఆలోచన చేసుకొని మార్చుకోవాలి కదా. ఏం చేయాలి? పొరపాటు పడిన మనిషి అంటే ఎవరు ఉండరండి, దిద్దుకోవాలండి, సరి చేసుకోవాలి. వాక్యాన్ని పోనీయాలి లోపలికి, అప్పుడు సార్థకమైద్ది. నేనెవ్వరో తెలిపి నాదో జీవితమే మార్చి, నేనెవ్వరో స్తోత్రం. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా వినండి, జూమ్లో కనపడుతున్న వాళ్ళు వినండి. నడమంత్రం జాగ్రత్త, మిడిమేళం
పటపట పటపట పళ్ళు కొరుగుతున్నావే, కొరగటానికి ఉండో రాలిపోతాయి. స్తోత్రం. ఒక్కొక్కడు మనకు కొరుగుతుంటాడు, ఇంకో కొరగటానికి ఉండవు. దవడ దగ్గర నుంచి ఓడగొడుతుంటాడు ఒక్కొక్కటి. దేవునికి స్తోత్రం. మార్చుకుందాం. రెండే విషయాలు చెప్పా, మూడవది అయిపోయింది. ఇంకా అదే మూడవది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది మీరు చెప్పండి. వాగ్దానము నిరర్థకమైద్దా? అయితే ఎందుకు అయిద్ది? అవునమ్మా, ఇది అవసరం అమ్మా చాలా. ఆ వాక్యం నిరర్థకమైద్దా? అయితే ఎవరి విషయంలో అయిద్దమ్మా? ఇదే ఉపదేశం కొంతమంది దైవజనుల్ని లేపితే ఈ ఉపదేశంలో ఉన్న వాళ్ళు కొంతమంది దొంగలు లేచారు. అందుకే మీ సెల్లులు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, మీ పలుసులు జాగ్రత్త, మీ డబ్బులు జాగ్రత్త. మీరు సెల్ ఫోన్ పక్కన పెట్టి భక్తి పారవశ్యంలో హల్లెలూయా అనుకుంటారు, లీనం అయ్యారనుకో, మళ్ళీ లేచిన తర్వాత ప్రభువా నా సెల్లి నాయనా అని మళ్ళీ ప్రార్థన చేయాల్సి వచ్చింది. ఎవడు ఎట్టున్నాడు అర్థం కావట్లా, ఎవడిని ఉంచాలో ఎవడిని పంపించాలో అర్థం కావట్లా. పొరపాటున చెడోడని మంచోడిని పంపిస్తే మళ్ళీ ఆయన కేసు రాస్తాడేమన్నది ఒక భయం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరు వద్దు పోండి అన్నా అనుకో, ఆయన చూస్తాడు, ఎరా మంచోళ్ళని కూడా నేర్పిస్తావా, పాపులతో పాటు నీతిమంతులను కూడా శిక్షిస్తావా అని మళ్ళీ ఆయన కేసు పెడతాడో వచ్చిన గొడవ. అందుకే కొంచెం వివేచనతో ఉండమని ఇక్కడ ఉండే కాపల వాళ్ళకి చెప్తున్నాను. అలాగే మీకు మీ వస్తువులు జాగ్రత్త అని మీకు కూడా చెప్తున్నాను. నేను ఇక్కడ నిద్ర చేయడానికి పండుకోవడానికి వచ్చేవాళ్ళు వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఒకరోజు దేవుడితో గడపాలని వచ్చేవాడు. ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి. కొంతమంది వస్తున్నారు విచిత్రమైన కేసులు. ఎందుకు వస్తున్నారంటే నిద్ర చేయడానికి 3 నెలలు నిద్ర చేయాలంట, 20 రోజులు నిద్ర చేయాలంట, 40 రోజులు నిద్ర చేయాలంట. నిద్ర కార్యక్రమానికి వస్తున్నారు కొంతమంది. అమ్మ, నిద్ర చేసే స్థలం కాదు ఇది. ఇది ప్రార్థన చేసుకునే ప్రార్థనా మందిరం. నా మందిరము సమస్త జనులకు నిద్ర కొరకు మందిరం అలా ఎక్కడ. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడిన ఉంది, కానీ నిద్ర మందిరం అని ఎక్కడ లేదు. ఇంకొక రూల్ కూడా పాస్ చేస్తే పోయిద్ది. నైట్ డ్యూటీ కొంతమందిని పెట్టి నిద్రపోనివ్వకుండా అందరి చేత ప్రార్థన చేపిస్తే ఒక్కడు కూడా కనపడ్డు ఇక నెక్స్ట్ వీక్ నుంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంది లేపావు అంటే ఇది ప్రార్థనా మందిరం, ఇక్కడ ప్రార్థనే చేయవలను, నిద్రపోకూడదు అని రూల్ పెట్టామనుకో ఇంక రాడేవాడు. ఏ మందిరం రాడకపోతే ఎవడి నిద్రపోని ఇట్లా. అరే 4 సార్లు లేపాడు నన్ను, నిన్ను 4 సార్లు, నన్ను 8 సార్లు లేపాడు అని చెప్పుకోవాలి ఒకడు. లేపేమన్నారు, ప్రార్థన చేయమంటున్నారు. వినేవాడు కూడా తప్పు పట్టడు. ఎవడరా నువ్వు ప్రార్థనే కదా చేయమంటారు. ఏం ప్రార్థన రా బాబు, మనకి వీలు రావద్దు, నిద్ర వస్తుంటే మందిరానికి పోయింది ఎందుకు, నిద్రపోవడానికి. ప్రార్థన వాళ్ళే కరెక్ట్ అంటారు. భక్తికి భక్తి, విరక్తికి విరక్తి 2 ఉంటాయి. కాబట్టి ఇక 6 రూల్ పాస్ చేద్దామా, ఎవడికి నిద్ర లేకుండా చేద్దాం మందిరంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక.